నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి పనులు వేగంగా మెరుపులాగా సాగుతున్నాయి. ఈ మేరకు కేబినెట్ ఆమోదం పొందింది. ఈ విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి 2 కారిడార్లలో 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మ్యాప్ ద్వారా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. తొలి దశలో నిర్మాణం చేసే విజయవాడ మెట్రో ప్రాజెక్టు 2 కారిడార్లలో మొత్తం 34 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 34 ప్రాంతాల్లో ఈ మెట్రో స్టేషన్లు నిర్మాణం కానున్నాయి. విజయవాడ మెట్రోకు అవసరమైనటువంటి భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. తొలి దశ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం పంపింది. ఈ విషయాన్ని మెట్రో అధికారులు కూడా వెల్లడించారు. చంద్రబాబు తన దార్శనికతతో తన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ మెట్రో పట్టాలెక్కిస్తే తన హావా ఉంటుందని, తన పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందని ఒక కంకణం కట్టుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈ యొక్క జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఈ అంశాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దీనికి పనిచేస్తుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టులో తొలి దశలో 2 కారిడార్ల పొడవు వచ్చేసి 38.40 కిలోమీటర్లు. ఒక కారిడార్లో పిఎన్బి బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఏలూరు రోడ్డు వెంట, మరో కారిడార్లో పిఎన్బి నుంచి పెనమలూరు వరకు యొక్క నిర్మాణం చేయనున్నారు. ఈ గన్నవరం నుంచి ఈ యొక్క పిఎన్బిఎస్ వరకు కారిడార్ 26 కిలోమీటర్లు ఉంటుంది. మరో కారిడార్ పిఎన్బిఎస్ నుంచి పెనమలూరు వరకు రహదారిపై ఉంటుంది. దీని దూరం వచ్చేసి 12.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక స్టేషన్ నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో పిఎన్బిఎస్ నుంచి అమరావతి వరకు 27.5 కిలోమీటర్ల దూరం కారిడార్ ఉంటుంది. ఈ కృష్ణా కాలువ జంక్షన్ మీదుగానే వెళ్తుంది. అమరావతి పరిధిలో దీన్ని దాదాపు 5 కిలోమీటర్లు పైన ఆకాశంలో, 15 కిలోమీటర్లు వచ్చేసి భూగర్భంలో నిర్మాణం చేయాలని ప్రారంభించారు. దాని యొక్క డీటెయిల్స్, దాని యొక్క స్టేషన్ల వివరాలు మొత్తం ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం చూస్తుంది టోటల్గా విజయవాడ మెట్రోకి సంబంధించినటువంటి మ్యాపు. మొత్తం 34 స్టేషన్లు, మెట్రో స్టేషన్లు అనేవి ఉంటాయి. ఆ డాట్స్ పెట్టినవన్నీ కూడా మెట్రో స్టేషన్లు. పైన బ్లూ లైన్ మాత్రం అది కారిడార్ 1, కింద రెడ్ లైన్ మాత్రం ఇది కారిడార్ 2. ఈ కారిడార్ 1లో వచ్చేటువంటి రైల్వే స్టేషన్లు చూస్తే కారిడార్ 1 వచ్చేసి ఫస్ట్ చూడండి, ఈ పిఎన్బి బస్ స్టాండ్ నుంచి మొదలవుతుంది. ఈ పిఎన్బి బస్ స్టాండ్ నుంచి ఇది మొదలయ్యి రైల్వే స్టేషన్ పడమర అంటే ఈస్ట్ రైల్వే స్టేషను, తర్వాత వెస్ట్ రైల్వే స్టేషను, తర్వాత బీసెంట్ రోడ్డు, తర్వాత సీతారాంపురం సిగ్నల్, తర్వాత మాచవరం డౌను, తర్వాత పడవల రేవు, తర్వాత గుణదల, తర్వాత రామవరపాడు రింగు, తర్వాత ప్రసాదంపాడు యొక్క జంక్షను, తర్వాత ఎంబీటీ సెంటరు, తర్వాత ఎనికపాడు, తర్వాత చివరిలో నిడమనూరు. మొత్తం ఇది 1వ నెంబర్ కారిడార్లో వచ్చేటువంటి హాల్ట్లు, మెట్రో స్టేషన్లు అన్నమాట. ఇప్పుడు 2వ కారిడార్లో వచ్చేటువంటి రైల్వే స్టేషన్లు కానీ చూస్తే ఇది రెడ్ లైన్ 2వ కారిడార్ అని చెప్పాను కదా. ఈ పిఎన్బి బస్ స్టాండ్ నుంచి మొదలయ్యి ఇది ఇది విక్టోరియా జూబ్లీ మ్యూజియం హాల్ ఫస్ట్ స్టెప్, తర్వాత ఇందిరాగాంధీ స్టేడియము, తర్వాత డివి నగర్, తర్వాత టెక్కిలి రోడ్డు, తర్వాత బెంజి సర్కిల్, తర్వాత ఆటో నగర్ గేటు, తర్వాత అశోక్ నగర్ సెంటర్, తర్వాత కృష్ణానగర్, తర్వాత కానూర్ సెంటర్, తర్వాత తొడిగడప, తర్వాత పోరంకి, తర్వాత చివరిలో వచ్చేసి పెనమలూరు వరకు ఎండ్ అవుతుంది. ఇక్కడ పెనమలూరు వరకు ఎండ్ అవుతుంది. టోటల్గా ఈ 2 కారిడార్లలో 1వ కారిడారు 2వ కారిడార్లలో మొత్తం వచ్చేసి 34 యొక్క ఈ స్టేషన్లను, ఈ హాల్టింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేయాలని యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి ఆమోదం తెలిపింది, కేంద్రానికి పంపింది. ఇంకా త్వరలోనే ఇది దాదాపు జనవరి, ఫిబ్రవరిలోనే పనులు కూడా చేపట్టనున్నట్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఫ్రెండ్స్, విజయవాడ మెట్రోకి సంబంధించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.